తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏటి పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రతి ఏడాది కనుమ పండుగ నుండి 3 రోజుల పాటు ఏటి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే పండుగ నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ ఫజలుల్లా చేపట్టారు. పట్టణ ప్రజలు పండుగకు వచ్చిన బంధువులతో పిల్లలతో స్వర్ణముఖి నదికి చేరుకుని కోలాహలంగా పండుగను నిర్వహించుకున్నారు. పండుగ నెల ఆరంభం నుండి ఇంటి వద్ద పూజలు నిర్వహించిన గొబ్బెమ్మలతో స్వర్ణముఖి నదికి చేరుకుని గొబ్బియాలు పాటలు పాడుతూ గొబ్బెమ్మలను స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేశారు. పెద్ద చిన్నలు తేడా లేకుండా స్వర్ణముఖి నదిలో కేరింతలు కొడుతూ ఆటలాడుతూ గాలి పటాలు ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు. జాయింట్ వీల్ రంగుల రత్నాలు ఆకర్షించాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, పట్టణ సీఐ బాబీల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, 786 రఫీ, సిరసనం బేటి విజయ్ భాస్కర్ రెడ్డి, నిలవల రాజేష్, బీజేపీ నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, జనసేన నాయకులు ఉయ్యాల ప్రవీణ్, అరవ పెరిమిడి చంద్రారెడ్డి, గూడూరు ప్రభావతమ్మ, పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కౌన్సిలర్ సుమా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కౌన్సిలర్ ఆంబోతుల మస్తానమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కోఆప్షన్ సభ్యులు చదవాడి కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కోఆప్షన్ సభ్యులు షేక్ జరీనా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముగించి ప్రోగ్రాం రన్ చేయాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కోరుకుంటూ మొదటిగా